గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ, నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు, ఇదే చెప్తూ ఉంటారు. అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైన సలహాలు తీసుకోవాలి, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది. కుంభరాశి వాళ్ళకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయట ఎలా పడతాము, ఎలాంటి సమస్యల్లోంచైనా బయటకు పడాలంటే మనకి ఏ గ్రహం అనుకూలించాలి అంటే కుంభరాశి వాళ్ళకి ధనాధిపతి గురువు అవుతాడు. అంటే ధనస్థానం మీనరాశి అవుతుంది. మీనానికి అధిపతి గురువు అనమాట. గురువు ధనాధిపతి అవుతాడు. వీళ్ళకి ధనం ఇవ్వాలంటే గురువే ఇవ్వాలంటే గురువు యొక్క అనుగ్రహంతో వీళ్ళకి ధన ఆదాయం అధికం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీంతో పాటుగా మన వృత్తి స్థానాన్ని కూడా, అంటే వృత్తి ద్వారానే మనం ధనం సంపాదిస్తాం. వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వృత్తి వ్యాపారాల ద్వారానే మనకి ధన ఆదాయం ఉంటుంది. ఈ వృత్తి స్థానం ఏమో వృశ్చిక రాశి అవుతుంది. ఆ వృశ్చిక రాశికి కుజుడు అనమాట అధిపతి. కనుక వీళ్ళు ఈ కుజుడిని, వృత్తి స్థానాధిపతిని, ధనస్థానాధిపతిని బలోపేతం చేసుకోవడం వల్ల ఈ ధన ఆదాయం వీళ్ళకి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ధన ఆదాయం అధికం అయ్యింది అంటేనే ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరిని అనుకూలం చేసుకోవాలి అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన, కుజుడు గురువుకి సంబంధించిన వృత్తి వ్యాపారాలను వీళ్ళు స్వీకరించాలన్నమాట. మన జాతక చక్రంలో ఆ గురువు కుజుడు బలంగా లేకపోతే, బలహీనంగా ఉంటే మనకి వృత్తి బాగుండదు, తద్వారా ఆదాయము బాగుండదు అనమాట. వీళ్ళిద్దరికి సంబంధించిన వృత్తులు ఏముంటాయి అంటే లాయర్సు, జడ్జెస్ అంటే జస్టిస్, అంటే జస్టిస్కి సంబంధించినవి, న్యాయ పరిధిలోకి వచ్చే వృత్తి ఉద్యోగాలన్నీ ఈ గురువుకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలు. దీని ద్వారా వీళ్ళకి ధనాదాయం అధికంగా ఉంటుంది. కుజుడికి సంబంధించింది మిలిటరీ, పోలీసులు, డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, అంటే బస్ డ్రైవర్సు, వీళ్ళందరూ కూడా డ్రెస్సులు వేసుకుని చేసుకునే ఉద్యోగం అంతా కూడా కుజుడికి సంబంధించింది. వీళ్ళిద్దరికీ సంబంధించిన వృత్తి వ్యాపారాలను ఎంచుకోవడం వల్ల వీళ్ళకి ధన ఆదాయం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎంచుకున్నప్పటికీ కూడా, అంటే ఇంకా గురువుకి మతాధికారులు, అంటే మత బోధలు చేస్తారు కదా వాళ్ళు, ఈ మోటివేషనల్ స్పీకర్స్, వీళ్ళందరూ కూడా గురువుకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళకి సంబంధించిన వృత్తి స్వీకరించడం వల్ల ధనాదాయం అధికంగా ఉంటుంది. మన జాతకంలో ఈ కుజుడు గురువు బలంగా లేకపోతే దానికి సంబంధించిన వృత్తిని స్వీకరించలేము. ఒకవేళ స్వీకరించినా ధనము పొందలేము అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే కుజుడికి గురువుకి శాంతులు చేసుకోవాలి. ఎలాంటి శాంతులు చేసుకోవాలి అంటే కుజుడికి సంబంధించినవి మంగళవారం రోజున తలస్నానం చేయండి. తలస్నానం చేసి సాత్విక ఆహారం భుజించి ఒక పూటే భోజనం చేయండి. మీరు చేయించగలిగితే, నిష్టగా నియమంగా ఉంటానంటే మాత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. లేదు మనకి ఆఫీసులు ఉన్నాయి, బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండము, మనం ఈ నియమాలు పాటించలేము అనుకున్న పక్షంలో కందిపప్పుని మీరు కొంచెం ఇంట్లో కందిపప్పును వండుకుని మీరు ఆ రోజు తినండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి పంచిపెట్టండి. అది పంచిపెట్టమన్నాం కదా అని మన ఇంట్లో వాళ్ళకో పక్క వాళ్ళకో కాకుండా నిజంగా అది అవసరమైన వాళ్ళకి, మన పని వాళ్ళకు, అలా ఎవరికైనా నిజంగా వాళ్ళకి, అంటే మనం ఇచ్చిన దానికి వాళ్ళు ఆనందపడాలన్నమాట. అలాంటి వాళ్ళకి కందిపప్పు వండిన కందిపప్పు కానీ పచ్చి కందిపప్పును కానీ పంచిపెట్టండి. గురువుకి సంబంధించింది ఏంటంటే గురువారం రోజున తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేసి ఒక 16 మందికి స్వీట్ పంచిపెట్టండి. పసుపు రంగు స్వీట్ పంచిపెట్టడం చాలా ఉత్తమం. పసుపు రంగు స్వీట్ దొరకలేదు అనుకునే వాళ్ళకి ఒక 16 మంది పిల్లలకైనా సరే
16 చాక్లెట్లు ఏవో ఒకటి స్వీట్ రిలేటెడ్ ఫుడ్ని పంచిపెట్టండి. ఇలా పంచిపెట్టడం వల్ల గురు గ్రహం బలోపేతం అవుతుంది. గురువు కుజుడు ఎప్పుడైతే బలోపేతం అయ్యారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.